కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు కుట్రల రాజకీయాన్ని కొనసాగిస్తోంది. విఫల ప్రాజెక్టుగా చూపేందుకు విఫల యత్నం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పేరిట హడావిడి, పరస్పర విరుద్ధమైన నివేదికలతో హంగామా చేశారు. ప్రతిపక్ష పార్టీ తరహాలోనే సీఎం అడ్డగోలు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపేందుకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి విఫలయత్నం చేసింది. మేడిగడ్డ బరాజును మహా హంగామాకు వేదికగా మార్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రీడిజైన్, నిర్మాణం, నిర్వహణ, ఆయకట్టు కల్పనపై రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిపిఐ ఎమ్మెల్యే మేడిగడ్డను సందర్శించారు. ప్రాజెక్టుపై ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం మాట్లాడిన రేవంత్, ఇతర మంత్రులు మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్లగక్కారు. బరాజ్ కుంగుబాటు ఘటనపై చేపట్టిన విచారణ అంశాలను విజిలెన్స్ డీజీ రాజీవ్ లతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు బరాజు కుంగుబాటునకు ఇంకా కారణాలు పూర్తిగా తెలియవని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నదని, మరో 4-5 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలపగా, అందుకు పూర్తి విరుద్ధంగా విజిలెన్స్ అధికారులు తమ నివేదికను సమర్పించారు. విజిలెన్స్ డీజీ రంజన్ అవినీతి అక్రమాలపై కాకుండా బరాజ్లోని టెక్నికల్ విషయాలపై ఇంజనీర్ స్క్రీన్ పై ప్రజెంటేషన్ ఇవ్వడం ఇంజనీర్లను అసహనానికి గురిచేసింది. నాణ్యత లోపం, డిజైన్ లోపం వల్లే బరాజు కుంగుబాటునకు గురైందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకముందే విజిలెన్స్ అధికారులు ఏ ప్రాతిపదిక లోపాలను తేల్చారన్నది తెలియని పరిస్థితి. వాటిని ఆధారంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీ తరహాలోనే ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది. కుంగుబాటుకు కారణాలపై ఇంకా స్పష్టత రాకుండానే ఆ దిశగా పరీక్షలు చేపట్టకముందే అవినీతి, డిజైన్ తదితర లోపాలే కారణమంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ధారించడం కొసమెరుపు. గ్రావిటీ ప్రాజెక్టును కేసీఆర్ నిర్వీర్యం చేశారని, డబ్బంతా వృధా చేశారంటూ ఇష్టారీతిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. ప్రాజెక్టుపై, కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడమే తప్ప నిర్దిష్ట కారణాలు వెల్లడించలేదు. ప్రాజెక్టు అప్పులపై అధికారులు ఒకరి చెబితే వీరు తమ వ్యక్తిగత వాదనలు వినిపించారు. నిర్మాణ వ్యయం, ప్రాజెక్టు నిర్వహణ తీరు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్, బరాజు కుంగుబాటు, పునరుద్ధరణ తదితర అన్ని అంశాలపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టాయి. ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 87,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని రేవంత్, ఉత్తములు చెప్పగా, అధికారులు 84,000 కోట్లు ఖర్చయిందని వెల్లడించడం గమనార్హం. సూటిగా చెప్పాలంటే రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డ సందర్శన పెట్టారని తేలిపోయింది. సమావేశం ఆద్యంతం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కోణంలోనే సీఎం అధికారులతో అడిగి మరీ సమాధానాలు చెప్పించుకున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన సందంగా చివరికి ఎటూ తేల్చకుండా వెళ్లిపోయారు. బరాజును రిపేర్ చేయిస్తారా, మొత్తానికి వదిలేస్తారా, అసలు టెక్నికల్ విచారణ ఎందుకు ప్రారంభం కావడం లేదు, ఎల్ఎన్టీతో పనులు చేయిస్తారా అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఎన్డీఎస్ఏ విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటాం, అవసరమైతే తమిళ్ హెట్ నిర్మిస్తామంటూ దాటవేస్తూ వెళ్లిపోయారు.